వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. ఈరోజు ద్వితీయ. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం, ఆదివారం. ఈరోజు మనము మృత్యుంజయ నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మృత్యు దోషాలు, అపకంఠకాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో అందరితోనూ మనం మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనిషి ఉన్నన్ని నాళ్ళు మాత్రమే ఈ కోపాలు, ద్వేషాలు, పగ, గొడవలు అన్నీ. మన శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి ఆత్మ మన శరీరం నుంచి విడివడిందా, ఇక ఈ శరీరానికి విలువ అనేదే ఉండదు. అందరూ ఏదో ఒకరోజు కాలం చేయాల్సిందే. ఎప్పుడైతే సమాజంలో కుటుంబం అనేది యూనిటీగా, ఐకమత్యంతో ఉంటుందో అప్పుడే విలువ అనేది ఉంటుంది. ఎప్పుడైతే కోపంతో, ద్వేషంతో, గొడవలతో కుటుంబంలోని మనుషులు విడిపోతారో ఇక ఆ కుటుంబానికి ఎలాంటి విలువ అనేది ఉండదు. దయచేసి వాటన్నిటినీ తగ్గించుకుంటే బాగా బ్రతకగలుగుతారు. వాటిని తగ్గించుకొని సమాజంలో యూనిటీగా, గౌరవ మర్యాదతో బతకడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులను సరిగ్గా చూడట్లేదు. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మిమ్మల్ని కన్నప్పటి నుంచి పెంచి చదివించి వారు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. వారికి ఈరోజు వృద్ధాప్యంలో కొంచెం అన్నం పెట్టడం కోసం ఎంతో ఆలోచిస్తున్న జనాలు కూడా ఈ సమాజంలో ఉన్నారు. మరి నిన్ను కన్నప్పుడు నీ గురించి ఆ విధంగానే తల్లిదండ్రులు ఆలోచించకుండా ఉండేది ఉంటే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడివా? ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులను ఇలా చూస్తున్నావు. దాన్ని చూసి రేపు నీ పిల్లలు నేర్చుకొని నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నిన్ను కూడా అలాగే చూస్తే, సో దయచేసి అవన్నీ మానుకోండి. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ప్రతిదీ కూడా. ఎవరు ఎప్పుడు కాలం చేస్తారో తెలీదు. వాటన్నిటినీ తగ్గించుకొని మంచిగా బ్రతకండి. ఇక ఈరోజు వాస్తు. ఈరోజు వాస్తులో భాగంగా దేవుడి గది ఏదైతే ఉంటుందో ఇంట్లో, ఆ దేవుడి గది బయట వీధిలోంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఎదురుగా కనిపిస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో నరదృష్టి అనేది ఉంటుంది. ఎలాంటి మంగళ కార్యాలు, శుభకార్యాలు జరగవు. సో దయచేసి దేవుడి గదిని ఇంటి సింహద్వారానికి ఆపోజిట్లో దేవుడి గది ఉంచకండి. వీధిలో నడిచే వారందరికీ కూడా కనిపించే విధంగా ఉంచకూడదు. ఇక ఈరోజు ఆయుర్క్షేమంలో దాల్చిన చెక్క గురించి తెలుసుకుందామండి. చాలామందికి ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే హార్ట్ అటాక్స్ లాంటివి వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. 90%. అదేవిధంగా ఒత్తిడి. సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. దయచేసి వాటన్నిటిని తగ్గించుకోవడం కోసం ఈ దాల్చిన చెక్కను మరిగే నీటిలో వేసుకొని కషాయం లాగా, మార్నింగ్ టీ లాగా, లేదంటే నైట్ కానీ తాగి నిద్రపోండి. ఇలా చేయడం వలన హెయిర్ బాగా పెరుగుతుంది. అలాగే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. స్కిన్ గ్లో అనేది వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుముఖం పడుతుంది. డైజెషన్ కూడా అవుతుంది. సో తప్పకుండా ఇది పాటించండి ప్రతిరోజు. ఇక రేపు ఉదయం పూజ. రేపు ఎవరైతే పార్వతీ పరమేశ్వరులను పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి ఇంట్లో ప్రశాంతత, భార్యాభర్తల సఖ్యత, అలాగే వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఎవరికైనా మృత్యు దోషాలు ఉన్నా, లేదంటే యాక్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండడం కోసం, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం శివుడు ముందు కానీ, విష్ణువు ముందు కానీ బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని జపించండి. ఇది మృత్యుదీపం. ఇక మనం నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. స్వాతి నక్షత్రంలో జన్మిస్తే మంచిదే. మరణ దోషం లేదు, జనన దోషం లేదు. విశాఖ నక్షత్రం జనన దోషం లేదు, మరణ దోషం లేదు. అనురాధ నక్షత్రం కూడా జనన దోషం లేదు, మరణ దోషం లేదు.
జ్యేష్ఠ నక్షత్రంలో జన్మిస్తే దోషం ఉంది, మరణ దోషం మాత్రం లేదు. మూలా నక్షత్రంలో జన్మించిన దోషం ఉంది, అలాగే మూలా నక్షత్రంలో మరణిస్తే దోషం లేదు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో అయితే దోషం ఉంది కానీ మరణ దోషం లేదు. ఉత్తరాషాఢలో కూడా దోషం ఉంది, అలాగే మరణం అనేది 3 నెలలు ఇల్లు వదిలిపెట్టిపోవాలి అని చెప్పేసి ఉంది.